డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ గ్యాసియస్ స్టేట్. ఈ గ్యాసియస్ స్టేట్లో గ్యాస్ లాస్ గురించి ముందుగా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా గ్యాసెస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏమిటో ముందుగా మనం చూద్దాం. ఈ ప్రాపర్టీస్లో మొదటిది గ్యాసెస్ ఎగ్జిట్స్ ప్రెజర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఏంటి? గ్యాస్ మాలిక్యూల్స్కి మధ్య ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందువలన అవి ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. అంటే వాటికి ఒక డైరెక్షన్ అనేది ఉండదు. ఏ విధంగానైనా అవి తిరుగుతూ ఉంటాయి. ఇవి ఏ విధంగా ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయో అదే విధంగా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాయి. అంటే వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మనం గ్యాసెస్కి అన్ని డైరెక్షన్స్లో ప్రెజర్ ఉంటుందని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూస్తే గ్యాసెస్ హ్యావ్ లో డెన్సిటీస్. గ్యాస్ మాలిక్యూల్స్ అన్నవి లిక్విడ్ మాలిక్యూల్స్తో సాలిడ్ మాలిక్యూల్స్తో మనం కంపేర్ చేస్తే చాలా లైట్గా ఉంటాయి. అంటే అవి చాలా తేలికగా ఉంటాయి. అందువలన గ్యాసెస్కి లో డెన్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్. ఉదాహరణకి ఒక కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకుంటే మనం పైన ఒక పిస్టన్ పెట్టి ప్రెజర్ని అప్లై చేస్తే ముందు ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి వాటి వాల్యూమ్ని తగ్గించుకుంటాయి. అంటే అవి క్రిందకి వస్తాయన్నమాట. అంటే వాటి వాల్యూమ్లో డిఫరెన్స్ అనేది వచ్చింది. అంటే ఎబిలిటీ టు బి రిడ్యూస్ ఇట్స్ వాల్యూమ్ ఆర్ సైజ్. అంటే గ్యాసెస్ వాటి వాల్యూమ్ని రిడ్యూస్ చేసుకునే ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. దీనినే మనం కంప్రెసిబిలిటీ అని కూడా చెప్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే వాల్యూమ్ అండ్ షేప్ ఆఫ్ ద గ్యాసెస్ ఆర్ నాట్ ఫిక్స్డ్. దే టేక్స్ ద వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. అంటే ఇక్కడ గ్యాసెస్కి పర్టికులర్గా ఒక షేప్ అనేది ఉండదు. దే డు నాట్ హ్యావ్ పర్టికులర్ షేప్ అండ్ దే టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. కంటైనర్ ఎలా ఉంటుందో అందులో ఉండే ఆకారం బట్టే ఆ విధంగా ఉంటుంది. అంతేగాని పర్టికులర్ షేప్ అనేది ఉండదు. ఇక లాస్ట్ ప్రాపర్టీ మనం చూసుకుంటే గ్యాసెస్ మిక్స్ ఈవెన్లీ అండ్ కంబైన్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్ వితౌట్ ఎనీ మెకానికల్ ఎయిడ్. అంటే ఇక్కడ మనం ఒక పద్ధతిని కానీ ఒక ప్రొసీజర్ని కానీ ఉపయోగించకుండానే గ్యాసెస్ అనేవి వేరే గ్యాస్ మాలిక్యూల్స్తో అన్ని ప్రపోర్షన్స్లోని అవి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా ఒకదానితో మిక్స్ అయిపోతాయి. అంటే ఇక్కడ క్వాంటిటీతో సంబంధం లేకుండా ఇది ఒకదానితో మిక్స్ అవుతుందన్నమాట. ఇది గ్యాసెస్కున్న ఒక స్పెషాలిటీ. ఇవి గ్యాసెస్కు ఉండే ప్రాపర్టీస్. మరలా నెక్స్ట్ క్లాస్లో గ్యాస్ లాస్ గురించి చెప్పుకుందాం.